జపాన్‌లో భూకంపం వచ్చిందని వార్తలను మనం చాలాసార్లు వింటుంటాం. కానీ జపాన్‌లోనే ఎందుకంత తరచుగా భూకంపాలొస్తాయి? మరి మన భారతదేశంలో పరిస్థితేంటి? మన ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకంత తరచుగా వినిపించదు? అన్నింటికంటే పెద్ద ప్రశ్న, భూమి లోపల సంవత్సరాలుగా ఒత్తిడి పెరుగుతూ ఉంటే భూకంపం వచ్చే ముందే శాస్త్రవేత్తలు దాన్ని ఎందుకు కనిపెట్టలేరు? కానీ ఆశ్చర్యమేంటంటే భూకంపం మొదలైన తరువాత మాత్రం కొన్ని సెకండ్లలోనే దాన్ని గుర్తించగలుగుతున్నారు. అది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం ఇప్పుడు మన కాళ్ళ కిందకు వెళ్ళాలి. మనం నిలబడిన భూమి ఒకే ముక్క కాదు. మనం చూస్తే భూమి చాలా స్థిరంగా కనిపిస్తుంది. కానీ భూమి పైపొర ఒకే ముక్క కాదు. అది భారీ భారీ భాగాలుగా విభజించబడి ఉంటుంది. వాటినే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఒక పెద్ద జిగ్సా పజిల్ని ఊహించుకోండి. అందులో ఒక్కో ముక్క ఒక్కో టెక్టానిక్ ప్లేట్. కానీ ఈ పజిల్లోని ముక్కలు ఒకే చోట ఉండవు. అవి చాలా నెమ్మదిగా కదులుతూనే ఉంటాయి. మనకు ఆ మూవ్మెంట్ కనిపించదు. కానీ భూమి లోపల కథ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. రెండు భారీ రాతి భాగాలు ఒకదానిపై మరొకటి ఒత్తిడి చేస్తున్నాయని ఊహించుకోండి. అవి కదలడానికి ప్రయత్నిస్తాయి. కానీ రాళ్ల మధ్య ఉండే ఘర్షణ కారణంగా కొన్ని ప్రాంతాల్లో అవి ఇరుక్కుపోతాయి. కానీ వాటిని కదిలించే టెక్టానిక్ శక్తులు మాత్రం ఆగవు. అందుకే ఒత్తిడి పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఒక కర్రను రెండు చేతులతో పట్టుకొని నెమ్మదిగా వంచుతున్నట్టు ఊహించుకోండి. మొదట ఏమీ జరగదు. ఇంకాస్త వంచుతారు, ఇంకాస్త. ఒక స్థాయి దాటిన తర్వాత టక్, ఒక్కసారిగా జారిపోవచ్చు లేదా విరిగిపోవచ్చు. భూమి లోపల కూడా ఇలాంటి సంఘటనే జరుగుతుంది. ఆ ఒక్క క్షణమే భూకంపం. భూమి లోపల ఉన్న ఒక ఫాల్ట్ దగ్గర ఇరుక్కుపోయిన రాళ్ళు ఒక్కసారిగా జారిపోతాయి. అప్పటి వరకు పేరుకుపోయిన శక్తిలో కొంత అకస్మాత్తుగా విడుదలవుతుంది. ఆ శక్తి భూమి లోపల అన్ని వైపులా తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. వాటినే సైస్మిక్ వేవ్స్ అంటారు. ఆ తరంగాలు మన ప్రాంతానికి చేరుకున్నప్పుడు నేల కంపిస్తుంది. కిటికీలు శబ్దం చేస్తాయి, వస్తువులు కదులుతాయి, బిల్డింగ్స్ ఊగవచ్చు. మనం అనుభవించే ఆ షేకింగ్ భూకంపం. మరి భూకంపం ఎక్కడ మొదలైంది? భూకంపం మనం నిలబడిన సర్ఫేస్ మీద మొదలవ్వాల్సిన అవసరం లేదు. భూమి లోపల రాళ్లు మొదట జారడం ప్రారంభమైన ప్రాంతాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు. దానికి సరిగ్గా పైన భూమి ఉపరితలం మీద ఉన్న ప్రాంతాన్ని ఎపిసెంటర్ అంటారు. అందుకే వార్తల్లో భూకంప కేంద్రం ఈ ప్రాంతంలో నమోదైంది అని వింటుంటాం. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. టెక్టానిక్ ప్లేట్స్ ప్రపంచమంతా ఉన్నాయి గదా, మరి జపాన్ పేరు ఎర్త్క్వేక్ న్యూస్లో ఎందుకంత తరచుగా వినిపిస్తుంది? సమాధానం, జపాన్ ఉన్న ప్రదేశం. జపాన్ చుట్టూ అనేక టెక్టానిక్ ప్లేట్స్ పరస్పరం ప్రభావితం చేసే ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్ వంటి ప్లేట్స్ అక్కడి ప్రాంతంలో ఇతర ప్లేట్ల కిందికి వెళ్లే ప్రాంతాలు ఉన్నాయి. ఒక ప్లేట్ మరొక ప్లేట్ కిందికి వెళ్లే ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. అక్కడ నిరంతరం టెక్టానిక్ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే అత్యంత చురుకైన భూకంప అగ్నిపర్వత ప్రాంతంలో ఉంది. అందుకే జపాన్లో ఎర్త్క్వేక్స్ ఎక్కువగా నమోదవుతుంటాయి. ఇప్పుడు మనకు సంబంధించిన ప్రశ్న, మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? జపాన్లాగే మనం కూడా మేజర్ యాక్టివ్ ప్లేట్ బౌండరీ మీద ఉన్నామా? సాధారణంగా లేదు. మన భారతదేశం ఉన్న ఇండియన్ ప్లేట్ నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. అది యూరేషియన్ ప్లేట్తో ఢీకుంటోంది. ఆ భారీ ఇంటరాక్షన్ ప్రభావం ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో హిమాలయ ప్రాంతం చాలా ముఖ్యమైనది. అందుకే హిమాలయ ప్రాంతాలు, అలాగే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సైజ్మిక్ హెజార్డ్ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం మేజర్ యాక్టివ్ ప్లేట్ బౌండరీ నుంచి దూరంగా ఇండియన్ ప్లేట్ లోపలి ప్రాంతంలో ఉంది. అందుకే జపాన్ లేదా హిమాలయ ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెద్ద భూకంపాల ప్రమాదం సాధారణంగా తక్కువ. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. తక్కువ ప్రమాదం అంటే అసలు ప్రమాదమే లేదని కాదు. ప్లేట్ లోపల కూడా పాత ఫాల్ట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మళ్లీ కదలొచ్చు. అందుకే లో రిస్క్ అంటే జీరో రిస్క్ కాదు. ఇప్పుడు అసలు పెద్ద ప్రశ్న, ఇంతవరకు మనకు అర్థమైంది. ప్లేట్స్ కదులుతున్నాయి, రాళ్లు ఇరుక్కుంటున్నాయి, స్ట్రెస్ బిల్డ్ అవుతోంది, చివరకు ఫాల్ట్ స్లిప్ అవుతుంది. అయితే ఆ స్ట్రెస్ని సైంటిస్ట్ ముందే మెజర్ చేయలేరా? చేయగలరు కొంతవరకు. జీపీఎస్ సహాయంతో భూమి చాలా నెమ్మదిగా ఎలా కదులుతుందో, ఎలా డిఫామ్ అవుతుందో గమనించవచ్చు. సైస్మోమీటర్స్తో చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ని కూడా గుర్తించవచ్చు. స్ట్రెయిన్ మీటర్స్తో రాళ్లలో జరుగుతున్న డిఫర్మేషన్ అని పరిశీలించవచ్చు. అంటే ఏ ప్రాంతాల్లో ఎర్త్క్వేక్ హెజార్డ్ ఎక్కువగా ఉందో దీర్ఘకాలికంగా అంచనా వేయొచ్చు. కానీ ఇక్కడే సమస్య.
ఫాల్ట్లో ఇరుక్కున్న రాళ్ళు ఏ క్షణంలో, ఎక్కడ, ఎంత భాగం ఒక్కసారిగా జాడిపోతాయో ఖచ్చితంగా చెప్పడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. అందుకే ఒక ప్రాంతంలో భవిష్యత్తులో ఎర్త్‌క్వేక్ వచ్చే ప్రాబబిలిటీని అంచనా వేయొచ్చు. కానీ రేపు ఉదయం ఈ సమయానికి ఈ ప్రాంతంలో ఇంత మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పడం ప్రస్తుతం సాధ్యం కాదు. కానీ ఎర్త్‌క్వేక్ మొదలైన తర్వాత ఇక్కడే కదా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎర్త్‌క్వేక్ ఎప్పుడొస్తుందో ముందే చెప్పలేకపోతున్నాం. కానీ అది మొదలైన తర్వాత మాత్రం చాలా వేగంగా డిటెక్ట్ చేయగలం. ఎలా? ఫాల్ట్ స్లిప్ అయిన వెంటనే వివిధ రకాల సైజ్మిక్ వేవ్స్ బయటికి ప్రయాణిస్తాయి. వాటిలో పీ వేవ్స్ వేగంగా ప్రయాణిస్తాయి. అందుకే అవి ముందుగా సైజ్మిక్ స్టేషన్స్కి చేరుతాయి, తర్వాత ఎస్ వేవ్స్ చేరుతాయి. ఈ గ్రౌండ్ మూవ్మెంట్ని గుర్తించే ఇన్స్ట్రుమెంట్ సైస్మోమీటర్. మరి ఎక్కడ జరిగిందో ఎలా తెలుస్తుంది? ఒక సైజ్మిక్ స్టేషన్ దగ్గర పీ వేవ్ ఎప్పుడొచ్చింది, ఎస్ వేవ్ ఎప్పుడొచ్చింది అనే సమయాలను పరిశీలిస్తారు. వాటి అరైవల్ టైమ్స్ మధ్య తేడా ఎర్త్‌క్వేక్ ఎంత దూరంలో జరిగిందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఒక్క స్టేషన్తోటోనే ఎగ్జాక్ట్ లొకేషన్ నిర్ణయించడం సాధ్యం కాదు. అందుకే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సైజ్మిక్ స్టేషన్ నుంచి వచ్చిన సమాచారాన్ని కలుపుతారు. దాంతో ఎర్త్‌క్వేక్ లొకేషన్, డెప్త్, మ్యాగ్నిట్యూడ్ లాంటి వివరాలను లెక్కించగలుగుతారు. ప్రెడిక్షన్ కాదు, ఎర్లీ వార్నింగ్. ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ వచ్చే విషయం ఉంది. ఎర్త్‌క్వేక్ ప్రెడిక్షన్ మరియు ఎర్త్‌క్వేక్ ఎర్లీ వార్నింగ్ రెండూ ఒకటి కాదు. ప్రెడిక్షన్ అంటే ఎర్త్‌క్వేక్ మొదలవక ముందే ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో చెప్పడం. అది ప్రస్తుతం రిలయబుల్గా చేయలేం. కానీ ఎర్లీ వార్నింగ్లో ఎర్త్‌క్వేక్ ఇప్పటికే మొదలైపోయింది. ముందుగా చేరే సైజ్మిక్ సిగ్నల్స్ని ఇన్స్ట్రుమెంట్స్ డిటెక్ట్ చేస్తాయి. స్ట్రాంగ్ షేకింగ్ ఇంకా దూరంలోని ప్రాంతానికి చేరకముందే వార్నింగ్ పంపే అవకాశం ఉంటుంది. డిస్టెన్స్, ఎర్త్‌క్వేక్ లొకేషన్, సిస్టమ్ స్పీడ్ వంటి విషయాలపై ఆధారపడి కొన్ని ప్రాంతాలకు కొన్ని విలువైన సెకండ్స్ దొరకవచ్చు. కొన్ని సెకండ్స్ మాత్రమేనా? కొన్ని సెకండ్స్తో ఏం చేయగలం అని అనిపించొచ్చు. కానీ ఆ కొన్ని సెకండ్స్ కూడా చాలా వాల్యుయబుల్. ప్రజలు వెంటనే డ్రాప్, కవర్, హోల్డ్ ఆన్ చేయడానికి ఉపయోగపడచ్చు. కొన్ని ఆటోమేటెడ్ సిస్టమ్స్ ట్రైన్స్ని స్లో చేయొచ్చు, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ని సేఫర్ స్టేట్లోకి తీసుకెళ్లొచ్చు, అలర్ట్స్ పంపవచ్చు. అందుకే జపాన్ లాంటి ఎర్త్‌క్వేక్ ప్రోన్ దేశాల్లో మానిటరింగ్ మరియు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది ఎర్త్‌క్వేక్ రాకముందు ప్రెడిక్షన్ కాదు. ఎర్త్‌క్వేక్ అప్పటికే మొదలైపోయింది. మరి అదే ఎర్త్‌క్వేక్ సముద్రం కింద జరిగితే? ఇక్కడ కథలో ఇంకో ప్రమాదం మొదలవుతుంది. కానీ ప్రతి ఎర్త్‌క్వేక్ సునామీని సృష్టించదు. సముద్రం కింద పవర్ఫుల్ ఎర్త్‌క్వేక్ జరిగి సీ ఫ్లోర్లో పెద్ద వర్టికల్ మూవ్మెంట్ జరిగితే దానిపైనున్న భారీ నీటి పరిమాణం డిస్ప్లేస్మెంట్కి గురవుతుంది. ఆ డిస్టర్బెన్స్ సముద్రంలో వేవ్స్గా ప్రయాణించవచ్చు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ కొన్ని పరిస్థితుల్లో అవి చాలా ప్రమాదకరంగా మారవచ్చు. దానినే సునామీ అంటాం. అందుకే జపాన్ లాంటి ప్రాంతాల్లో ఎర్త్‌క్వేక్ వార్నింగ్తో పాటు సునామీ మానిటరింగ్ కూడా చాలా ముఖ్యం. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజు మనము అదే భూమి మీద నడుస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, నగరాలు నిర్మిస్తున్నాం. మనకు భూమి చాలా ప్రశాంతంగా, చాలా స్థిరంగా కనిపిస్తుంది. కానీ మన కాళ్ళ కింద టెక్టానిక్ ప్లేట్స్ చాలా నెమ్మదిగా కదులుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల రాళ్ళు స్ట్రెస్ని భరిస్తున్నాయి. ఒక దశలో ఆ స్ట్రెస్ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది. అదే భూకంపం. జపాన్ లాంటి యాక్టివ్ ప్లేట్ బౌండరీస్ దగ్గర ప్రమాదం ఎక్కువ. జపాన్ లేదా హిమాలయ ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో భూకంప ప్రమాదం తక్కువ. లో రిస్క్ అంటే జీరో రిస్క్ కాదు. మరి ఎర్త్‌క్వేక్ ఎప్పుడొస్తుందో దాన్ని ఎగ్జాక్ట్గా ముందే చెప్పడం ఇప్పటికీ మనకు సాధ్యం కాలేదు. కానీ ఎర్త్‌క్వేక్ మొదలైన వెంటనే భూమి పంపించే మొదటి సిగ్నల్స్ని మన ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకోగలుగుతున్నాయి. అందుకే భూకంపాన్ని మనం ఆపలేకపోవచ్చు, దాని ఎగ్జాక్ట్ సమయాన్ని ముందే చెప్పలేకపోవచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకోవచ్చు. సురక్షితమైన నిర్మాణాలు చేయవచ్చు, వార్నింగ్ సిస్టమ్స్ని మెరుగుపరచవచ్చు. ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా ప్రశాంతంగా కనిపించే ఈ భూమి లోపల మాత్రం ఎప్పుడూ పూర్తిగా నిశ్శబ్దంగా ఉండదు.